అబ్బా టాయిలెట్ వస్తుంది. సేవా వామ తల్లే ఏంది అవతారం అని చూసి భయపడతాలా ఉల్లా భయపడకండి. ఇప్పుడే లేచినాం, అందుకే ఇంత భయంకరంగా ఉన్నాయి మా అవతారాలు అయితే. ఇక పొద్దున్నే చినుకులు పడతానే ఉళ్ళక చినుకులకైతే ఏడ నిద్ర పడుతుంది చెప్పంటారు. అందుకే లేవాల్సి అయితే వచ్చింది. పిన్ని బాబాయ్ అయితే ఎప్పుడో పొద్దున్న లేచేసి పనులు అయితే స్టార్ట్ చేసేసిళ్ళు. ఇంకా తమ్ముడు నేను చెల్లి అయితే ఇప్పుడే లేచినాము. తమ్ముడు అయితే లేచి ఆల్రెడీ కిందికి కూడా వేయండు కొన్ని బెడ్షీట్లు అయితే తీసుకొని. మిగతా బెడ్షీట్లు అయితే మేము ఇక్కడైతే ఫోల్డ్ చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎంటీ ప్లేస్ అయితే. ఇదైతే భగత్ వాళ్ళదే, పిన్ని వాళ్ళకి దగ్గరలోనే ఉంటాయి పొలాలు, కానీ ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాయి. ఇంకా అసలు నైట్ అయితే మస్తు నిద్ర పట్టింది. ఇలా మంచిగా చల్లగా యాప చెట్లు ఉన్నాయి, బంగ్లా చుట్టూ అయితే మస్తు అనిపించింది. చుట్టూ పొలాలే కాబట్టి మంచిగా నిద్ర పట్టింది. కాకపోతే కొంచెం భయం అయితే అనిపించింది. ఇలా మన మహాబాబు అయితే ఫస్ట్ టైం తనతోటి పైన పడుకున్నాం కదా, ఇక అవే డ్రీమ్స్ భయం ఉంటుంది కదా కొంచెం. అమ్మో ఎక్కడ కింద పడుతుందో, నేను డీప్ స్లీప్లోకి పోతే బొరుకుంటూ ఎక్కడ కింద పడుతుందో బంగ్లా మించి అని ఇక అవే మైండ్లో తిరుగుతుంటుండే. కాకపోతే నిద్రనైతే మంచిగా పట్టింది. ఇంక ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళాలి. మన మహాబాబు అయితే లేవగానే నా మీద టాయిలెట్ పోసి మొత్తం నడిపేసింది. కానీ మన పిల్లలు మనకి టాయిలెట్ పోసిన బాత్రూమ్ పోయినా అసలు ఏం అనిపించదు. వామిటింగ్ చేసుకున్నా కూడా మనకు అసలు ఏం అనిపించదు. నేనైతే మహాబేబీ అంటే నేను డెలివరీ కాకముందుకు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అసలు ఎట్లా వామిటింగ్ పిల్లలు ఇట్లా వామిటింగ్ చేసుకున్నా, మోషన్ పోయినా, టాయిలెట్ పోయినా, వామ్మో అసలు ఎట్లా అని ఊకే ఏడ్చేదాన్ని, భయపడేదాన్ని. ఇంకా అప్పుడు అంతకుముందు నాకు ఎవ్వరు పిల్లల్ని కూడా టచ్ కూడా చేయలేదు. ఊకే భయపడేదాన్ని, ఊకే ఏడ్చేదాన్ని. కానీ వన్స్ మహా వచ్చినాక నాకైతే అన్ని లైట్ అయిపోయింది అసలుకి. మా ఆయన కూడా చెప్తుండేవాడు, అంటే వాళ్ళ అక్క వాళ్ళని చూసి అట్లా ఏం ఉండదు అసలు. పక్కనే బాత్రూమ్ అయినా కూడా ఇక్కడే కూర్చొని కూడా తినడానికి కూడా టైం ఉండదు అసలు. పిల్లలు వచ్చినాక అట్లా ఉంటుంది, నీకే అలవాటు అయిపోతుంది అని చెప్పినా కూడా మస్తు భయపడేదాన్ని. కానీ ఇంత ఈజీగా అలవాటు అయిపోతుంది అని అసలు మనకు అసలు ఏం అనిపించదు, నథింగ్ తెలుసా. ఫస్ట్ డే మనం డెలివరీ అయిన రోజు పిల్లలు మన చేతిలోకి రాగానే అసలుకి మన నథింగ్ అనిపిస్తుంది వాళ్ళ ముందు ఇవన్నీ. ఇంకెవరైనా మన ఇంట్లో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయ్యో బాత్రూమ్ పోయింది అని మన పిల్లల్ని అన్నారు అనుకోండి, ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది తల్లులకి. అయ్యో చీయంటమైంది, గదినికి ఏమైంది, అది ఇది అని రేస్ అయితేనే ఉంటాము. మీలో ఎంతమందికి ఇట్లా అయిందా? ఆబ్వియస్లీ అసలు ప్రతి మదర్కి పిల్లల విషయంలో ఇట్లనే ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ పిల్లలు ఏం చేసినా కూడా వాళ్ళకి ముద్దే నాకు తెలిసి అయితే. సో మీకు కూడా ఇట్లా అనిపిస్తుంది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. పెళ్ళైనాక మన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత మంచి అనిపిస్తుంది కదా, ఏం పని చెప్పరు, మన దగ్గరికి అన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మాయి ఒక్కసారి పనులు చేసి అట్లా వెళ్ళినాం అనుకోండి, అమ్మయ్య అనిపిస్తుంది, రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా మా తమ్ముడు చూడండి పైనుంచి కిందికి వచ్చి ముసుగు పెట్టి పడుకున్నాడు. నేనైతే ఇంకా మా తమ్ముడు టీషర్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే నిన్న నేను ఏం డ్రెస్సెస్ తీసుకొచ్చుకోలేదు కదా. సో ఏం లేకపోతే ఇంకా మా తమ్ముందే టీషర్ట్ ఉంటే వేసుకున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళైతే చపాతీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ కదా, అందరికీ హ్యాపీ ఉగాది. అంటే ఈ వీడియో ఎడిట్ చేసే టైం కల్లా ఉగాది కంప్లీట్ అయిపోయి చాలా డేస్ అవుతుంది కదా, అందుకే ఉగాది వ్లాగ్ అన్న విషయం కూడా నేను మర్చిపోయినాను. మా బాబాయ్ దర్వాజలు అన్నిటికీ మామిడాకులు కట్టేసరికి అరే ఇది ఉగాది వ్లాగ్ కదా అనేసి ఇప్పుడు గుర్తుకైతే వచ్చింది. మనకు ఉగాది అంటే తెలిసిందే కదా అండి, మన వాళ్ళు పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే తలస్నానాలు చేసి దర్వాజలకి అయితే మామిడాకులు అయితే కడతారు. గట్లనే మా బాబాయ్ కూడా ఆ పని అయితే చేసేసిండు. ఇంకా మా పిన్ని అయితే చపాతీలు చేస్తుంది. మటన్ అయితే ఇక మటన్ తెచ్చిర్రంటే మా చెల్లెకో తీరు వండాలి, మా తమ్మునికో తీరు వండాలి, మా బాబాయ్కో తీరు వండాలి, రకరకాల కూరలు వండాలి. మా పిన్ని అయితే ఒకరికి ఫ్రై, ఒకరికి సూప్, ఒకరికి ఏమో మీడియం సూప్ ఉండాలి. ఇక ఈ రోజు అయితే మా పిన్ని వాళ్ళ షాప్కి అయితే ఖాళీ అయితే ఉండదు. తెలిసిందే కదా ఉగాది అంటే ఊర్లల్లో ఫుల్గా వేయాలి, ఫుల్గా తినాలి. ఇంకా మా చెల్లెనైతే ఇంకా ల్యాప్టాప్లోనైతే ఏదో వర్క్ ఉంది అనేసి చేసుకుంటాను. ఇంకా మా బాబాయ్ అయితే ఈ పండుగ రోజు కూడా ఏంది మీరు స్నానాలు చేస్తలేరు ఏం చేస్తలేరు అని నన్ను పక్క, మా తమ్ముడో పక్క, మా చెల్లెనో పక్కనైతే వేసుకుంటాడు. మా బాబాయ్ వేసుకుంటూనే ఉన్నాడు, కానీ మేమైతే స్నానాలు కూడా చేయట్లేము ఉగాది రోజు కూడా. అంటే నేను ఎందుకు చేయట్లేనంటే నేను డ్రెస్సెస్ తీసుకొచ్చుకోలేదు కదా, అది పిండేసిన అనమాట. అది ఎండినాక చేద్దామన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకా పిన్ని అయితే పొద్దున్నే మటన్ సూపు ఇంకా చపాతీలు అయితే చేసింది. ఇంకా వేరే మటన్ కర్రీస్, చికెన్ ఫ్రైలు అవన్నీ అయితే ఆ రైస్లోకి అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది. ఇంకా చపాతీలకి అయితే మటన్ సూప్ అయితే వేసింది, తినేసినాము. ఇంకా ఇవి వచ్చేసి పిన్ని వాళ్ళ చెట్టుకే పండినాయి. నేను బ్లాగ్లో కూడా మీకు చూపించినాను కదా, పండినాయి అంటే ఇంకా పండ్లు కాలే, కాయలు అయినాయి. చెల్లె రేపు హాస్టల్కి అయితే వెళ్తుంది, సో తను తీసుకెళ్తుంది అనేసి పిన్ని అయితే తెంపింది. మీకు కూడా చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను.
చెట్టు కాయలు అయితే మన ఇంటి సొంత చెట్టు కాయలు ఎంత టేస్ట్గా ఉంటాయి కదా. ఇంకా మా పిన్ని అయితే కొత్త మామిడికాయ పచ్చడి కూడా పెట్టింది. ఆయిల్ చూడండి ఎట్లా కనిపిస్తుంది కదా, ఇంకా కలపలేదు, అందుకే ఆయిల్ అయితే అట్లా కనిపిస్తుంది. అమ్మ నాకైతే మామిడికాయ పచ్చడిని ఇప్పుడు చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది తెలుసా, వీడియో ఎడిట్ చేస్తుంటే తినాలని అనిపిస్తుంది, నోట్లు ఊరిళ్ళు వస్తున్నాయి, అంత మంచిగా కనిపిస్తుంది కదా. అవును, మీ ఇళ్ళల్లో అందరు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా? ఇంతకీ పెట్టుకున్నారా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. పెట్టుకుంటే నాకు కూడా తలింత పంపించండి కామెంట్ సెక్షన్లో. మరి మనకి మామిడికాయ పచ్చడి అంటే అంత ఇష్టమో అందుకే అట్లా అంటాను, జస్ట్ ఫర్ ఫన్గా. ఇంకా మా పిన్ని అయితే ఒక డబ్బాలను అయితే నాకైతే పచ్చడి పెట్టిస్తుంది. అంటే మా పిన్ని మామిడికాయ పచ్చడి అంటే ఇయర్కి సరిపోయేంత పచ్చడి పెట్టలేదు, ఎవరో 4 మామిడికాయలు ఇస్తే వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా 4 మామిడికాయలతో అయితే పచ్చడి అయితే పెట్టింది. ఇంకా ఫ్రెష్గానైతే మే ఎండింగ్ వరకు అయితే పెట్టిద్ది. అంటే ఫ్రెష్గా అంటే 1 ఇయర్కి సరిపోయేంత పచ్చడి, జాడీలలో పెట్టే పచ్చడిని అయితే. ఇక మా బాబాయ్కి అయితే టిఫిన్ గట్లనైతే అస్సలు తినడు, ఏ టైం అయినా మంచిగా రైసే తింటాడు. అంతే కదా, ఊర్లలో ఉండి అంటే పనులు చేసేవాళ్ళు వాళ్ళకి రైస్ తింటేనే సాటిస్ఫై అనిపిస్తుంది. మా బాబాయ్ కూడా అంతే, టిఫిన్స్ ఇవన్నీ అసలు నచ్చవు, కడుపు నిండా అన్నము ఏ కూర ఉన్నా సరే తింటాడు మంచిగా. ఇంకా మహాబాబీకి కూడా తినిపిస్తున్నాడు. మా మహాగాడైతే ఫస్ట్లో బాబాయ్ని చూస్తే మస్తు భయపడేది, ఇప్పుడైతే బాబాయ్ దగ్గరికి ఉరికిపోయి ఎక్కుతాందనమాట, ఎత్తుకో అనేసి సంక, అంత ఇష్టమైపోయిండు బాబాయ్ అంటే మహాగాడికి. ఇంకా బాబాయ్ కూడా పిల్లల్ని మంచిగా ట్రీట్ చేస్తాడు, ఆ పిల్లలు ఎవరైనా సరే మంచిగా ఎత్తుకుంటాడు, మంచిగా పలకరిస్తూ ఉంటాడు, మంచిగా అంటే పిల్లల్ని మంచిగా క్యారీ చేస్తాడు బాబాయ్. ఇంకా మహాగాడికి బాబాయ్ తినేది మరి పక్కన పెట్టి ఇంకా మన మహాగాడికి అయితే తినిపిస్తున్నాడు. మేము తినిపిస్తా అంటేనైతే ఎంత సత్తాయిస్తుందో, అదే బాబాయ్ పెడతా అంటే ఎప్పుడు పెడతాడా అని వెయిట్ చేసుకుంటా ముద్దు కూర్చుంటా తింటాంది. భలే ముచ్చటేసింది చూస్తుంటే అట్లా. అదమ్మా గాయస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చినాం. హాయ్ చెప్తాదమ్మా, హాయ్ చెప్పవా? మా మహా ఇప్పుడే లేచిన, ఇవాటికి లాస్ట్. ఫ్లైంగ్ కిస్ ఇవ్వవా? ఎన్నినారా పూరియా? మా భగత్ బాబు తింటున్నాడు చికెన్ విత్ అప్పుడు అలాంటి పూరీలా. చికెన్ బాగుందా? ఆయిలా? మటన్ అయితే అంది. వాడికి క్యూట్ ఫ్రెండ్ కొమ్మాల గుండు కదా, ఏడు చెప్పించుకున్న గుండు కొమ్మాలలా. అగో ఆమె ఫ్రెండ్ వచ్చిందట చూపిస్తాంది. మేము ఉప్పర్పల్లికి చాలా రోజుల తర్వాత వస్తానమని ఇంకెప్పుడు వచ్చినా చికెన్ తేవాల్సి వస్తుందని మా అమ్మమ్మ వాళ్ళట మా కోసం మటన్ తెచ్చిర్రంట. మేము ఏదో పెద్ద మటన్ తిన్నట్టు. ఇక మా అమ్మమ్మనైతే పొద్దున చికెన్ వండింది, ఆ చికెన్ తోటి అయితే పూరీలు తిన్నాం. ఇప్పుడైతే ఈవినింగ్కి మటన్ అయితే చేసింది. ఇక ఇప్పుడు అయితే ఈవినింగ్ అంటే రైస్ తినేసేసి ఇంకా అన్నంకొండకైతే బయలుదేరిపోతాము. అంటే ఇంక ఈరోజు ఉగాది రోజే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. రేపైతే మార్నింగ్ భగత్ బాబు ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఇంకా అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకా తినేసి. ఇంకా ఇంటికైతే వచ్చినాక కాసేపు అయితే రియోని ఒర్రిచ్చిన, రియో నన్ను అయితే ఒర్రిచ్చిండు. రాగానే ఎటు వెళ్ళి మీరు పొద్దున్న నుంచి అనేసి అడుగుతాడు. ఇక క్యూట్గా చెప్తాడు అనమాట మరి రియో అన్నీ. ఇంకో పొద్దున్న నుంచి మేము ఏం చేసినాం తెలుసా, బచ్చాలు చేసుకున్నాం, ఉగాది పచ్చడి చేసుకున్నాం. చూసినాం మా తలుపులో ఒకసారి చూడు, మా తలుపులోకి ఏం పెట్టినాం చూడు అని క్యూట్గా మాట్లాడతాడు. ఏం పెట్టినాం అంటే ఆపాకులు పెట్టినాం అనేసి చెప్తా ఉన్నాడు. అసలు నాన్ స్టాప్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, మన బుర్ర తింటూనే ఉంటాడు. కానీ భలే అనిపిస్తుంది కదా అబ్బా, అట్లాంటి ఏజ్లో పిల్లలు మాట్లాడుతూ అంటే క్యూట్గా అనిపిస్తుంది. మనకేమో మంచిగా అనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమో టార్చర్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనతో ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు కదా, వాళ్ళతోటి 24/7 మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అమ్మో అని వాళ్ళకి తలకే నొప్పి లేస్తుంది. మనము ఎండాకాలము ఎక్కడికైనా వెళ్ళినాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఇంక వెళ్ళినాక ట్రావెల్ చేసినాక అక్కడ స్పెండ్ చేసినాక ఎండకి చికాకు అనిపిస్తుంది, ఎప్పుడు ఇంటికి చేరుతాం రా అని అనిపిస్తుంది. నాకు కూడా అంతే, ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అప్ అయినాక అమ్మయ్యా అనేసి అనిపించింది. ఎండలు అయితే దారుణంగా కొడుతున్నాయి. ఉప్పర్పల్లి టు మొండ్రాయి, మొండ్రాయి టు ఉప్పర్పల్లి రౌండ్లు వేసేసరికి అది కూడా బండి మీద వేసేసరికి ఘోరంగా అంటే టైర్డ్ అయిపోయినా అనమాట. ఇంకా ఇంటికి రాగానే మహాకైతే కొంచెం కారం అయితే పెట్టిన ప్లేట్లో, మిక్చరు మొన్న కొనుకొచ్చిన మిక్చర్ ఉంటే కొంచెం అయితే పెట్టినాను.
ఇంకా మహాబేబీ రైస్ తిని కూడా చాలాసేపు అవుతుంది కదా, అంటే మనం అంటే 6కి తిన్నా మనకు డైజెషన్ కాదు, కానీ పిల్లలకి తొందర డైజెషన్ అయిపోతుంది కదా. సో మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అయితే అయ్యింది. ఇంకా పడుకునేసరికి ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ తను పడుకుంటుందో పడుకోదో తినకపోతే అన్నట్టుగా రైస్ తిన్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చినాక పాలు వేడి చేసి బ్రెడ్ వేసిన, అంటే వస్తుంటేనే పాల ప్యాకెట్ బ్రెడ్ 2 కొనుక్కొని వచ్చినాం అనమాట. ఇంక ఇంటికి వచ్చినాక పాలల్లో బ్రెడ్ వేసి పెట్టినాను, అట్లా తినిపిస్తే తను మంచిగా పడుకుంటుంది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితేనైతే లైక్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకోసం అంటే మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము, చాలా ట్రిప్స్ కూడా వేస్తున్నాము. మా ఫ్యామిలీతో అయితే మంచి మంచి ట్రిప్స్ అయితే మేము ముందుంటాయి. కంపల్సరీ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.